బాండ్ల అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల బాండ్లు వివాదాస్పదంగా మారాయి. అనేక అనుమానాలకు తావిస్తున్న ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రాజకీయ పార్టీలకు అనేక కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. ఇదంతా సర్వసాధారణం. అయితే ఎన్నికల బాండ్లలో కాకడా పెట్టి వెతికగా విరాళాలిచ్చే దాతల పేర్లు కనిపించవు. దీనికోసం 2017 నాటి ఆర్థిక చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ ఏడీఆర్ సహా పలువురు మేధావులు, ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్విడ్ ప్రోకోకు ఎన్నికల బాండ్ల పథకం అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు సహజంగా కార్పొరేట్ కంపెనీలు విరాళాలిస్తుంటాయి. ఇందులో దాపరికం ఏమీ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫలానా పార్టీకి ఫలానా కంపెనీ ఇంత మొత్తం విరాళంగా అందజేసింది అనే విషయం బయటకు వచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ కంపెనీ ఎంత అమౌంట్ విరాళంగా ఇచ్చింది అనే విషయం రహస్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా తీసుకువచ్చిందే ఎన్నికల బాండ్ల పథకం. ఎన్నికల బాండ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిది. ఎన్నికల బాండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖలలోనే ఎన్నికల బాండ్లు దొరుకుతాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా సదరు సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా అందే విరాళాలకు సంబంధించి పారదర్శకత తీసుకురావాలన్న లక్ష్యంతో 2018లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలకు నిధులివ్వడానికి ఉపయోగపడే వేదిక ఎన్నికల బాండ్లు. ఎన్నికల బాండ్లకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల బాండ్లలో విరాళాలిచ్చే వారి పేర్లుండవు. అసలు దాతల పేర్లు వెల్లడించాల్సిన అవసరమే ఉండదు. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లింకు పెట్టింది. ఆర్థిక చట్టం 2017ను కేంద్రం సవరించింది. ఈ సవరణ కారణంగా కార్పొరేట్ కంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించవచ్చు. అయితే విరాళాలిచ్చింది ఎవరు అనే వివరాలేవి అధికారికంగా బయటకు రావు. దీనివల్ల తమకు బాండ్ల రూపంలో ఆర్థిక సాయం చేసిన కార్పొరేట్ కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలోకి వస్తే సాయం చేసే అవకాశాలున్నాయి. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉన్నట్లే. సింపుల్ గా చెప్పాలంటే ఎన్నికల బాండ్ల వెనుక క్విడ్ ప్రోకో అనే పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిని తప్పుపడుతూ ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు, బీజేపీయేతర నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరపు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెరమీదకొచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి 5,127.97 కోట్లు విరాళంగా అందాయి. అయితే మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం 1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికల బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఇదిలా ఉంటే ఎన్నికల బాండ్లపై బ్యాంక్ ఎటువంటి వడ్డీని చెల్లించదు.
ఎన్నికల బాండ్లను 1000 నుంచి 10,000 రూపాయల వరకు, అలాగే ₹1,00,000, ₹1,00,00,000 రూపాయల వరకు ఆయా డినామినేషన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు దాతలు తమకు నచ్చిన పార్టీలకు అందజేయాల్సి ఉంటుంది. కాగా సదరు ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు బ్యాంకులో ధృవీకరించిన ఖాతాలో వేసుకుని నగదు రూపంలో మార్చుకోవచ్చు. అయితే ఎన్నికల బాండ్లపై కాగడా పెట్టి వెతికినా దాత పేరు ఎక్కడా ఉండదు. అయితే బాండ్లకు సంబంధించిన వివరాలు మాత్రం సదరు స్టేట్ బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి.